హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక జరిగిన దానికి కారణం శ్రీవల్లి అని చెప్పి తిరుపతి అయితే ఇక ధీరజ్కి చెప్తాడు. ఇంకా ధీరజ్ చాలా కోపంగా శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి, వదిన నువ్వు ఇలా చేయడం అస్సలు బాగాలేదని ఇక శ్రీవల్లిని నిలదీస్తాడు. ఇక శ్రీవల్లి అయితే ధీరజ్ అలా మాట్లాడడంతో ఏడ్చుకుంటూ చందు దగ్గరికి వెళ్తుంది. చందు అడిగినా సరే సమాధానం చెప్పకుండా కనీసం ఈ ఇంటి కోడలిగా కాదు, తనకి అన్న భార్యనున్న సంగతి మర్చిపోయి మీ చిన్న తమ్ముడు ఇట్లా మాట్లాడతాడని అస్సలు అనుకోలేదని చెప్పి ఇక శ్రీవల్లి అయితే చందు దగ్గర దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటుంది. ఇంకా చందు చాలా కోపంగా ధీరజ్ దగ్గరికి వెళ్తాడు. ధీరజ్ ఏంటన్నయ్యా అని అడగడంతో ఇక చందు, రేయ్ మీ వదినతో నువ్వలా మాట్లాడడం నాకేమాత్రం నచ్చలేదు అని అంటుంటే, అన్నయ్య నేను వదినతో బాగానే మాట్లాడాను అని చెప్పి ఇక ధీరజ్ అంటూ ఉంటాడు. ధీరజ్ అన్న మాటలకి చందుకి కోపం వస్తుంది. చూడు ధీరజ్, నువ్వు మీ వదినతో మాట్లాడే విధానం నాకు అస్సలు నచ్చలేదు. తను మన కుటుంబం కోసమే కదా అట్లా చెప్పింది, కానీ అది అర్థం చేసుకోకుండా నువ్వు మీ వదిన్ని తప్పు పట్టడం నాకు అస్సలు నచ్చలేదు. చూడరా చిన్నోడా, నువ్వు మాత్రం వల్లితో నువ్వు మాట్లాడే పద్ధతి నాకు నచ్చనే లేదు అని చెప్పి ఇక చందు ధీరజ్తో గట్టిగానే మాట్లాడతాడు. ధీరజ్ కూడా, లేదన్నయ్య నేనేమి వదినతో తప్పుగా మాట్లాడలేదు, వదిన మాట్లాడిందే తప్పు, అందుకే నేను అట్లా మాట్లాడవలసి వచ్చింది అని చెప్పి ఇక ఇద్దరు కూడా కాసేపు ఘర్షణ పడుతుంటారు. ఇదంతా గమనించిన తిరుపతి, అయ్ బాబోయ్ ఇదేంటి అన్నదమ్ములిద్దరి మధ్యలో గొడవ పెట్టినట్టున్నాను, అనవసరంగా చిన్నోడికి నిజం చెప్పాను అని చెప్పి ఇక తిరుపతి వెళ్ళి వాళ్ళిద్దరినీ ఆపాలని ప్రయత్నిస్తాడు. కానీ చందుయే కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ధీరజ్తో, రే చిన్నోడా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానని నువ్వు చేసిన దానికి సమర్థించినట్టు కాదు, నువ్వు శ్రీవల్లితో మాట్లాడిన విధానం మాత్రం తప్పురా తప్పు అని అనుకుంటూ అక్కడి నుంచి చందు వెళ్ళిపోతాడు. ఇక తిరుపతి అయితే, రే చిన్నోడా ఏంట్రా ఇదంతా నువ్వేదో. ఇక ధీరజ్ అయితే, అది కాదు మామ, పాపం ప్రేమ ట్యూషన్ చెప్పుకుంటాను నాకు హెల్ప్గా ఉంటానని ఎంతలాగా ఆశపడిందో. అసలు శ్రీవల్లి వదిన నాన్నతో అట్లా మిల్లులో చెప్పుండకపోతే ప్రేమ ఏదో ఒక రకంగా నాన్నని ఒప్పించి ట్యూషన్ చెప్పుకునేది. తన మనసు ఎంతలా బాధపడిందో అని చెప్పి ఇక ధీరజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జరిగిందంతా చూసిన శ్రీవల్లి, వీడికి పెళ్ళాం మీద చాలా ప్రేమ ఉన్నట్టుంది, చెప్తా వీడి పని నన్నే నిలదీస్తాడా అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే తన మనసులో అనుకుంటూ ఇంకా లోపలికైతే వెళ్ళిపోతుంది. కొంతసేపటికి రామరాజు, బుజ్జమ్మ కాఫీ తీసుకురా అని అడగడంతో ఇక వేదవతి అయితే, ఏంటండి మీరు నిద్రపోయేటప్పుడు కాఫీ అడుగుతున్నారు అని చెప్పి వేదవతి అంటూ ఉంటే ఆ మాటలకి పక్క నుంచి శ్రీవల్లి, అదేంటత్తయ్య అట్లా మాట్లాడుతున్నారు, మావయ్య గారు ఏవో లెక్కలు చూస్తున్నారు, వాటికి నిద్ర వస్తే లెక్కలు తేడా వచ్చేవు, అందుకే కాఫీ అడుగుతున్నారు, మీరు మావయ్య గారికి కాఫీ ఇవ్వకుండా అన్ని ఆరాలు తెస్తున్నారు, ఇదిగోండి మావయ్య గారు అని చెప్పి శ్రీవల్లి అయితే ఇక రామరాజుకి కాఫీ అయితే ఇస్తుంది. ఒక్కసారిగా వేదవతి శ్రీవల్లి అన్న మాటలకి చాలా కోపంగా శ్రీవల్లి వైపు చూస్తుంది. ఇదిగో అమ్మాయి, నువ్వు ఇంట్లో వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఒక్క పని కూడా మాకివ్వకుండా అన్నీ నువ్వే చేస్తున్నావు, పైగా మీ మావయ్య గారి దగ్గర నన్ను కూడా తిట్టించాలని చూస్తున్నావా అని అంటుంటే, అయ్యో బాగుందమ్మా, నేను మిమ్మల్ని ఎందుకు తిట్టిస్తాను, అంటే మీ మాటలు ఇంట్లో అందరినీ మావయ్య గారి దగ్గర నేను తిట్టిస్తున్నాననే కదా. చూసారా మావయ్య గారు అత్తయ్య గారు పెద్దవాళ్ళు తల్లి స్థానంలో ఉన్నారు, తల్లిలాగా అర్థం చేసుకుంటారనుకుంటే చివరికి అత్తయ్య గారు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పి శ్రీవల్లి అయితే ఇక దొంగ ఏడుపులు ఏడుస్తుంది. ఒక్కసారిగా రామరాజు, అయ్యో అమ్మా శ్రీవల్లి వద్దమ్మా, నువ్వు బాధపడకు, నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివి, నువ్వు బాధపడితే ఈ ఇంటికి మంచి జరగదు. బుజ్జమ్మా ఏంటి బుజ్జమ్మ నువ్వు
కోడల మీద ప్రేమ చూపించాల్సింది పోయి అసూయ పడుతున్నావా అని చెప్పి ఇక రామరాజు అయితే వేదవతిని నిలదీస్తాడు. వేదవతి, అయ్యో రామా, అంటే అన్నారు కానీ నేనేదో సరదాగా మాట్లాడాను. ఆ మాటలకి ఈ అమ్మాయి ఎంత సీరియస్ అయిపోతుందని నేను అస్సలు అనుకోలేదు. అదేంటమ్మా శ్రీవల్లి, నేనేదో సరదాగా అన్నాను. నువ్వు మీ మావయ్య గారు అడగగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి కాఫీ కలిపి తీసుకొచ్చావు. నేను ఎందుకు ఏమిటి అని మీ మావయ్య గారిని ఆరా తీశాను. నువ్వు ఇంట్లో అందరినీ కూడా బాగా అర్థం చేసుకుంటున్నావు, వాళ్ళ అవసరాలని తీరుస్తున్నావు. మరి నిన్నెందుకు తప్పు పడతాను అని చెప్పి ఇక వేదవతి అయితే శ్రీవల్లితో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వల్లి అయితే వేదవతి వైపు చూస్తూ, అత్తయ్య గారికి బాగా మండుతున్నట్టుంది. అయినా ఈవిడ్ని నా వైపు తిప్పుకునే కంటే ఇంటికి పెద్ద తలకాయి. మావయ్య గారిని నా వైపు తిప్పుకుంటే అన్నీ నాకు అనుకూలంగానే జరుగుతాయి అని చెప్పి శ్రీవల్లి అయితే తన మనసులో ఆలోచిస్తుంది. ఇక ఉదయాన్నే ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా ధీరజ్ అయితే ప్రేమ దగ్గరికి వస్తాడు. ప్రేమ, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు? కాలేజ్కి వెళ్ళాలి కదా, మర్చిపోయినట్టున్నావు అని అంటుంటే, చూడు ధీరజ్, కాలేజ్కి నేనే కాదు నాతో పాటు నువ్వు కూడా వెళ్ళాలి. మరి నువ్వెందుకు రెడీ అవ్వలేదు అని అంటుంటే, అయ్యో ప్రేమ, నా గురించి నీకెందుకు, ముందు నువ్వు రెడీ అవ్వు, నిన్ను డ్రాప్ చేసి నేను డ్యూటీకి వెళ్ళాలి అని అంటుంటే, అంటే ఈరోజు నువ్వు కాలేజ్కి రావట్లేదు కదా అని అంటూ ఉంటే, అయ్యో ప్రేమ, నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో. త్వరలోనే మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి. కాలేజ్ ఫీజు కట్టకపోతే మనకి హాల్ టికెట్ ఇవ్వరు అని అంటుంటే, చూడు ధీరజ్, ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు కాలేజ్కి రావాలి. ఇలా కాలేజ్లో ఫీజు కట్టడం కోసం ఒకరోజు డ్యూటీకని, ఒకరోజు కాలేజ్కని రాకుండా ఇట్లా ఎగ్గడుతుంటే తర్వాత నీకు ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్ ఎక్కడొస్తుంది? నీ ర్యాంక్ చూశాక మావయ్య గారు ఎట్లా రియాక్ట్ అవుతారో నీకు తెలీదా అని చెప్పి ప్రేమ అయితే ఇక ధీరజ్కి నచ్చ చెప్తుంది. అయ్యో ప్రేమ, చూడు, ఎగ్జామ్లో నాకు మంచి ర్యాంక్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే కాలేజ్లో విన్నవన్నీ వచ్చి నువ్వు నాతో చెప్తావు కదా అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమని మారుస్తాడు. ఇక ప్రేమ అయితే ధీరజ్తో కలిసి కాలేజ్కి బయలుదేరుతుంది. ఇక ఇది ఇలా ఉండగా ఉదయాన్నే భద్రావతి కుటుంబం రామరాజుని పిలుస్తుంది. ఒక్కసారిగా రామరాజు, ఇదేంటి వీళ్ళు గింతలాగా అరుస్తున్నారు అని చెప్పి బయటికి చూసేసరికి ఇక భద్రావతి, రే రామరాజు, నీ పెద్ద కొడుక్కి రంగరంగ వైభవంగా పెళ్లి చేశానని విర్రవీగావు కదా, గొప్ప సంబంధం వచ్చింది, నా పెద్ద కొడుకు గొప్ప అదృష్టవంతుడు అని చెప్పి ఊర్లో అందరి దగ్గర తెగ బిల్డప్లు ఇచ్చావు కదా. కానీ నీ పెద్ద కొడుకు అయిన సంబంధం గురించి నీకు తెలిస్తే నువ్వు ఇక్కడే గుండాకి వస్తావు అని అంటుంటే ఒక్కసారిగా లోపల నుంచి వస్తున్న శ్రీవల్లి ఆ మాటలన్నీ విని షాక్ అయిపోతుంది. ఇక అక్కడికి వచ్చి, ఇదిగో చూడండి, మీరు మా ప్రేమ అత్త, అమ్మ, నాన్న అని చూస్తుంటేనే అర్థమవుతుంది. కానీ ఇలా మా కుటుంబం గురించి, మా గురించి చులకన చేసి మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోలేను. మరి చూడండి, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ మాటలతో మా మావయ్య గారిని బాధ పెట్టాలని వచ్చారని అర్థమవుతుంది అని చెప్పి శ్రీవల్లి అయితే వచ్చిన వాళ్ళకి ఎదురు చెప్తూ ఉంటే ఇక విశ్వక్, చాలే ఆపు, నువ్వు మాకు ఎదురు చెప్తున్నావా? అసలు నీలాంటి వాళ్ళు మాకు ఎక్కడుంటారో తెలుసా అని చెప్పి విశ్వక్ మాట్లాడుతుంటే ఇంతలో చందు, రేయ్ ఏంట్రా నా భార్యతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఇంకొకసారి నా భార్యతో అట్లా మాట్లాడావంటే చంపేస్తాను అని చెప్పి చందు అయితే విశ్వక్ మీదకి వెళ్తుంటాడు. ఇక పక్కన ఉన్న రామరాజు, పెద్దోడా నువ్వాగు, నేను మాట్లాడుతున్నాను కదా. రేయ్ ఏంట్రా నా ఇంటి ముందుకొచ్చి నా పెద్ద కొడల గురించి నోటికొచ్చినట్టు వాగుతున్నావు? నీకు బతకాలని లేదా అని చెప్పి రామరాజు అయితే ఇక విశ్వక్ మీద అరుస్తుంటే, సేనాపతి ఆగు రామరాజు ఆగు, నా కొడుకు మీద అరిచే ముందు నీ పెద్ద కోడలని నెత్తికెక్కి విర్రవీగుతున్నావు కదా, కాస్త నీ పెద్ద కోడల గురించి
పూర్తిగా చెప్పనివ్వు. నీ పెద్ద కోడల గురించి చెప్పే నిజాన్ని విని కాస్త తట్టుకునే శక్తిని తెచ్చుకో అని అంటూ ఉంటే ఒక్కసారిగా పక్కన ఉన్న శ్రీవల్లి అయితే ఇదేంటిది, వీళ్ళు నా మీద పడ్డారు, అసలు నా గురించి వీళ్ళకి ఏం తెలిసింది, నేనేం చదువుకోలేదని తెలిసిపోయిందా, లేక మా నాన్న టిఫిన్ ఎత్తాడని తెలిసిపోయిందా అని చెప్పి శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఇంతలో ధీరజ్ అసలు ఏం తెలుసు మా వదిన గురించి ఏం తెలుసని అలా మాట్లాడుతున్నారు, వాళ్ళ నాన్నగారు పెద్ద ఫైనాన్షియల్, మా అన్నయ్యకి గొప్ప సంబంధమే వచ్చింది, అది చూసి ఓర్వలేక నీ కొడుకు పెళ్ళి ఆపడానికి మా అన్నయ్యని కిడ్నాప్ చేశాడు, అది వర్కౌట్ అవ్వలేదు కాబట్టి పెళ్ళి సవ్యంగా జరిగిపోయింది కాబట్టి తట్టుకోలేక ఇట్లా ఇంటి ముందు వచ్చి గొడవ చేస్తున్నారు కదా అని చెప్పి ఇక ధీరజ్ అయితే వాళ్ళని నిలదీస్తుంటాడు. రేయ్ పిల్ల కుంక, నీకేం తెలీదు, నోరు మూసుకుని పక్కకెళ్ళు అని చెప్పి ఇక భద్రావతి అయితే ధీరజ్ని పక్కకు గెంటుతుంది. ఇక అక్కడే ఉన్న వేదవతి, అక్క ఏంటక్క ఈ గొడవ అని అంటుంటే, ఏయ్ వేదవతి, నిన్ను అక్క అని పిలవద్దని చాలాసార్లు చెప్పాను, నువ్వు ఎప్పుడైతే ఈ అనాథని పెళ్లి చేసుకుని గడప దాటావో అప్పుడే నీకు మాకు ఉన్న బంధాలు తెగిపోయాయని చెప్పాను కదా, ఇప్పుడు కొత్తగా నువ్వు బంధాన్ని కలిపి పాత జ్ఞాపకాలని గుర్తుకు తీసుకురావద్దు అని అంటుంటే ఇక రామరాజు, చూడు భద్రావతి, నువ్వు నా పెద్ద కోడల గురించి అలాగే తన కుటుంబం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, అసలు నా పెద్ద కోడల కుటుంబం గురించి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడగడంతో ఇక భద్రావతి అయితే సేనాపతి వైపు చూసి వెటకారంగా నవ్వుతుంది. రే సేనా, తన పెద్ద కోడల గురించి పెద్ద కోడల కుటుంబం గురించి రామరాజు తెలుసుకోవాలనుకుంటున్నాడు రా, తెలుసుకొని మన ముందు ఇట్లాగే తలెత్తుకొని నిలబడగలడంటావా అని అంటుంటే వెనుక నుంచి విశ్వక్ వెటకారంగా, లేదత్తా ఖచ్చితంగా తల దించుకునే ఉంటాడు అని చెప్పి ఇక విశ్వక్ మాట్లాడతాడు. విశ్వక్ మాటలకి చందు రేయ్ అని చెప్పి గట్టిగా అరవడంతో, ఆగు ఆగు కొత్త పెళ్లి కొడుకా, ఎందుకు అంతలా గొంతు చించుకుంటున్నావు, ఇప్పుడు నీ భార్య గురించి నిజం తెలిస్తే తరువాత నీ పరిస్థితి ఏమవుతుందో అప్పుడు నువ్విలా గొంతు చించుకొని గట్టిగా అరువు అని చెప్పి ఇక విశ్వకైతే చందుని అంటాడు. ఇక రామరాజు, ఏయ్ ఆపండి, ఏంటి గొడవ, పొద్దున్నే ఇంటి ముందుకొచ్చి ఎందుకు ఇట్లా గొడవ చేస్తున్నారు అని అంటూ ఉంటే, చెప్తాను రామరాజు చెప్తాను, ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు, తెలుసుకోవాలని చాలా కుతూహపడుతున్నట్టున్నావుగా, చెప్తానాగు. చూడు, నువ్వు ఇది పొద్దున్న అంటున్నావు, కానీ నీ పెద్ద కోడలి ఇంట్లో ఉదయం 5 గంటలకి లేవకపోతే వాళ్ళ ఇంట్లో పొద్దు గడవదు, అలాగే పస్తులు పడుకోవాల్సి ఉంటుంది అని అంటుంటే ఇక శ్రీవల్లికైతే నిజమేంటో అర్థమైపోతుంది. అయ్యి బాబోయ్, మా నాన్న ఇడ్లీలు అమ్ముకుంటారని వీళ్ళకి తెలిసిపోయినట్టుగుంది, ఇప్పుడు వీళ్ళు అందరి ముందు నిజం చెప్పేస్తే ఆయన్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నానని నన్నిక జీవితంలో క్షమించరు, అయిపోయింది, అంతా అయిపోయింది, ఎంతో కష్టపడి మా అమ్మ ఎన్నో అబద్ధాలాడి ఈ పెళ్లి చేసింది, కానీ నా కాపురం ఇప్పుడే ఇలా ముక్కలైపోతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే, చూడండి, మీరు అనవసరంగా గొడవ పడటానికి కాకపోతే మీరు ఇంత ఉదయాన్నే ఎందుకు వచ్చారు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి ప్లీజ్, మీకు దండం పెడతాను అని చెప్పి శ్రీవల్లి అయితే వాళ్ళని ప్రాధేయపడుతుంది. ఇక రామరాజు అయితే, అమ్మ శ్రీవల్లి, వాళ్ళని నువ్వు ప్రాధేయపడ్డమేంటి, నువ్వు పక్కకి రమ్మా, చెప్పు భద్రావతి చెప్పు, నువ్వేదో చెప్పాలని వచ్చావు కదా చెప్పు అని అంటుంటే ఇక భద్రావతి అయితే తన చేతిలో ఉన్న మొబైల్లో వీడియోని ఓపెన్ చేసి ఇంకా రామరాజుకు చూపిస్తుంది. ఒక్కసారిగా రామరాజు ఆ వీడియో చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే అందులో శ్రీవల్లి వాళ్ళ నాన్న సైకిల్ మీద ఇడ్లీ సాంబార్ నీళ్లు కలపని గట్టి చట్నీ, ఇటువంటి చట్నీతో మీరు ఎక్కడ ఇడ్లీ తినలేరు, చాలా చవక, రండి రండి అని చెప్పి గట్టిగా కేకలు వేస్తుంటాడు. ఇక ఆ వీడియోని విశ్వకైతే తన మొబైల్లో తీసి ఇక ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళకి చూపిస్తాడు. ఒక్కసారిగా వీడియో చూసిన భద్రావతి పగలబడి నవ్వుతుంది. రామరాజు
రామరాజు కొడుకులకి ఇట్లాంటి వాళ్ళు కాకపోతే ఎట్లాంటి వాళ్ళు వస్తారు అని చెప్పి వెటకారంగా మాట్లాడుతుంది. ఇక రామరాజు ఇంటికొచ్చి నానా గొడవ చేసి ఆ వీడియోనైతే చూపిస్తుంది. ఇక రామరాజు అయితే ఆ వీడియో చూసి అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఇక చందు అయితే అదంతా చూసి శ్రీవల్లి వైపు చూస్తాడు. శ్రీవల్లి భయపడుతూ వెనకడుగు వేస్తుంది. ఇంకా భద్రావతి అయితే ఏంటి రామరాజు ఒక్కసారిగా అలా కుప్పకూలిపోయావు? ఇందాక గొంతు పెద్దది చేసి మాట్లాడావు కదా, ఇప్పుడు మాట్లాడు. ఏ గొంతు నుంచి మాటలు పెగలటం లేదా? ఏం చెప్పాలో అర్థం కావట్లేదా? ఇంత దిక్కుమాలని సంబంధం చేశానని నీకు తల తీసేసినట్టుందా అని అంటూ ఉంటే వెనక నుంచి విశ్వక్, రే కొత్త పెళ్లి కొడుక, ఇందాకటి వరకు గొంతు చించుకొని అరిచావు కదా, ఇప్పుడు నోట్లో నుంచి మాట బయటికి రావట్లేదే? ఏ గొంతులో ఏమన్నా వెలక్కాయ అడ్డం పడిందా? నానా కాస్త ఇంటికెళ్ళి వాటర్ తీసుకురానా, పెళ్లి కొడుక్కి మాటలు రావట్లేదు అని చెప్పి విశ్వక్ మాట్లాడుతూ ఉంటే ఇక చందు శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి అదంతా నిజమా అని అడగడంతో ఇక శ్రీవల్లి అది బా బా అని తడబడుతూ ఉంటే, ఛీ నోర్మై, పెళ్ళి కోసం మా కుటుంబాన్ని ఇంతలా మోసం చేస్తావా? మీ కుటుంబం ఇంత మోసగాల అని చెప్పి ఇక చందు అయితే శ్రీవల్లి మీద విరుచుకుపడతాడు. బా మేం చేసిన వ్యాపారం అదే, కానీ నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. నేను నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎంతగానో ఆశపడ్డాను. బా మా ఆస్తులు మా అంతస్తులు అబద్ధమేమో కానీ నా ప్రేమ మాత్రం అబద్ధం కాదు. నిన్ను పెళ్లి చేసుకోవడం కోసమే అన్ని అబద్ధాలు ఆడాల్సి వచ్చింది. నన్ను నన్ను క్షమించు బా అని చెప్పి శ్రీవల్లి అయితే ఇక చందు కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడుతుంది. చందు శ్రీవల్లిని అసహ్యించుకొని దూరంగా నుంచుంటాడు. ఇక వేదవతి అయితే అమ్మో ఎంత మోసం, ఎంత మోసం, ఎన్ని అబద్ధాలు చెప్పారు, ఎన్ని మాయ మాటలు చెప్పారు. నా కొడుకుని నిలువెల్ల వాడి జీవితాన్ని మా చేతులతో మేమే నాశనం చేసేసాం. ఏవండి, ఏంటండి మీరేం మాట్లాడరేంటండి అని అంటుంటే ఇక రామరాజు అయితే ఏం మాట్లాడమంటావు బుజ్జమ్మ? ఒక ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళ దగ్గర ఇంతలాగా మోసపోయామని అసలు అసలు ఆ ఊహే తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఇక రామరాజు అయితే చాలా బాధపడుతుంటాడు. ఇంకా విశ్వకైతే అయ్యో రామరాజు ఏంటి ఒక్క విషయానికి అంతలా కుప్పకూలిపోతే మరి ఇంకొక నిజాన్ని విని ఆ గుండె తట్టుకోగలుగుతుందా? నాకు చూస్తుంటే రామరాజు ఇక్కడే గుండాగి పైకి పోయేలా ఉన్నాడు అని చెప్పి విశ్వక్ మాట్లాడుతూ ఉంటే ఆ మాట విని సేనాపతి, అవునరా విశ్వక్, నువ్వు చెప్పింది నిజమే. ఇన్ని రోజులు రామరాజు నా ఇద్దరు కొడుకులు కంటే నా పెద్ద కొడుకు ఉత్తముడని, ప్రయోజకుడని, ఆయన మాటని జవదాటడని ఊర్లో అందరితో చెప్పి చాలా గొప్పలు పోయేవాడు. కానీ పెద్ద కొడుకు ఒక ఇడ్లీ పొట్లాలు కట్టుకునేవాడి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడని రామరాజు తట్టుకోలేకపోతున్నాడు. పైగా ఈవిడి గారిని పెళ్లి చేసుకోవడం కోసం తన పెద్ద కొడుకు ఈ పెద్ద మనిషి దగ్గర చాలానే దాచిపెట్టాడన్న నిజాలు తెలిస్తే రామరాజుకి ఇక్కడే గుండాగిపోతుంది అని చెప్పి ఇక భద్రావతి అలాగే సేనాపతి మాట్లాడుతూ ఉంటారు. పక్కన ఉన్న ధీరజ్, చూడండి మీకు అవకాశం దొరికింది కదా అని మా నాన్నగారిని ఇష్టం వచ్చినట్టు అవమానిస్తున్నారు అని అంటుంటే, రేయ్ నిన్ను మాట్లాడొద్దని చెప్పాను కదా, చూడు మీ అన్న శ్రీరామచంద్రుడని, తండ్రి మాటని జవదాటడని మీ నాన్న ఊర్లో గొప్పలు చెప్పుకోవడం కాదు, అది చేసి చూపించాలి. పెళ్ళి కోసం ఈ శ్రీరాముడు ఏకంగా తండ్రికి చెప్పకుండా 10 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఆ విషయాన్ని ఎవ్వరికీ తెలియకుండా మేనేజ్ చేస్తున్నాడు. అంటే ఈ శ్రీరామచంద్రుడికి ముందే తెలుసు అనుకుంటా వీళ్ళు కోటీశ్వరులు కాదని. బాగానే ప్లాన్ చేసావురా. ముందేమో
ఒకదాన్ని ప్రేమించావు, దానికోసం తాగి రోడ్ల మీద పడ్డావు. ఇప్పుడేమో ఏకంగా రోడ్డు మీద ఇడ్లీ పొట్లాలు కట్టుకునే వాడి కూతుర్ని పెళ్లి చేసుకోవడం కోసం తండ్రికే తెలియకుండా 10 లక్షలు అప్పువాడావు. నిజంగా నిన్ను చూస్తుంటే మీ నాన్న చాలా గర్వపోతాడు రోయ్ అని చెప్పి ఇక భద్రావతి అలాగే సేనాపతి ఇద్దరూ కూడా చందు గురించి వెటకారంగా మాట్లాడతారు. ఇదంతా విన్న రామరాజైతే ఒక పెద్ద నిర్ణయమే తీసుకుంటాడు. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.